ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మానవుని ప్రోత్సహించినట్టుగా ఈ ప్రపంచంలో ఏ గ్రంథము అంతగా ప్రోత్సహించదేమో. బైబిల్ చెప్తున్న 3 ముఖ్యమైన మాటలు ఏంటో ఈరోజు మనము వినబోతున్నాం. ఈ 3 మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న మనలను బహుబలంగా దీవించబోతున్నాడు. దేవుని మాటలో ఉన్న ఆశీర్వాదాలను మనం పొందుకోబోతున్నాం. దానికంటే ముందు వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు వినండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ 2 వచనాల్లో 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 అడుగుడి, నెంబర్ 2 వెదుకుడి, నెంబర్ 3 తట్టుడి. ఎంత చక్కని మాటలు! అడుగుడి, వెదుకుడి, తట్టుడి. ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయి? ఈ మాటలు ఎప్పుడు మనం వింటూ ఉంటాం. ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయంటే శ్రమల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, అనేకమైన ఇబ్బందులలో ఉంటున్న వారికి వర్తిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో వారు చేయవలసింది ఏంటంటే అడుగుతూనే ఉంటారు, వెదుగుతూనే ఉంటారు, తట్టుతూనే ఉంటారు. అడగాలి. అడుగుట అంటే అర్థము ప్రార్థన చేయుట అని అర్థము. వెదుకుడి అనగా మన అవసరతలు ఏంటో అన్నీ కూడా దేవుని దగ్గర పెట్టాలి. తట్టుడి, అవును, మనకు దొరికేంత వరకు కూడా తడుతూనే ఉండాలి. ఎలా తట్టగలము, ఎలా అడగలము, ఎలా వెతకగలమంటే దీనికి ఒక బలమైన మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన జీవితం ద్వారా మనము అడుగుతూ ఉండాలి. ప్రార్థన జీవితం ద్వారా వెతుకుతూ ఉండాలి. ప్రార్థన జీవితం ద్వారా తట్టుతూ ఉండాలి. ఈ ప్రార్థన జీవితము మనిషికి ఆధ్యాత్మికంగా నడిపిస్తుంది, ఆధ్యాత్మికంగా ఎదిగింపచేస్తుంది, ఆత్మీయంగా బలపడబడతాడు, విశ్వాసంలో స్థిరంగా ఉండగలడు. అప్పుడే విశ్వాసంతో తను అడిగినప్పుడు, తను వెతికినప్పుడు, తను తట్టినప్పుడు పొందుకుంటాడు. ఆత్మీయ జీవితం దొరుకుతుంది, ఆరోగ్యకరమైన జీవితం దొరుకుతుంది, సంతోషకరమైన జీవితం దొరుకుతుంది. దేవునికి మహిమకరంగా జీవించడానికి అవకాశం ఉంది. ఈ అవసరత కొరకు ఎదురు చూస్తున్నావు, దేని కొరకు అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ డివోషన్ ద్వారా ఇస్తున్న 3 ముఖ్యమైన మాటలు. నెంబర్ 1 అడుగుడి, నెంబర్ 2 వెదుకుడి, నెంబర్ 3 తట్టుడి. నీ అవసరత కొరకు అడుగు, నీ అవసరత కొరకు వెదుకు, నీ అవసరత కొరకు తట్టు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది వాగ్దానము. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీ కొరకు తీయబడును. నీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు, నీ హృదయ అవసరతను దేవుడు తీరుస్తాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. అలాంటి అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతులంటి మా ప్రభువా, మీరిచ్చిన శ్రేష్టమైనటువంటి మాటల కొరకై మీకు వందనాలు ప్రభువా. ఈ డివోషన్లో ఎంతమంది అయితే ఏ అవసరత కొరకు వెదుగుచున్నారో నాయనా ప్రభువా, తట్టుతూ ఉన్నారో ప్రభువా, నాయన అడుగుతూ ఉన్నారో, తప్పకుండా వారి హృదయ వాంఛను తీర్చండి నాయన. వారి అవసరతలు మీరు తీర్చబోతున్నారు ప్రభువా. నాయన మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. విశ్వాసంతో అడుగుతున్నాం, నమ్మకంతో అడుగుతున్నాం ప్రభువా. నాయన ఆసక్తితో అడుగుతున్నాం ప్రభువా. మీ బిడ్డల అవసరతలు తీర్చండి, గొప్ప కార్యాలు చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.